హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కింగ్స్ పార్క్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి. టు గెట్ దేర్ ఈజ్ వెరీ సింపుల్. ఒకవేళ కార్ అయితే ఫ్రీ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది పార్క్లోనే, అండ్ యూ కెన్ యూస్ పబ్లిక్ బస్ ఆల్సో. పార్క్ ఎంట్రన్స్లోనే బస్ స్టాప్ ఉంది. ఈ పార్క్ అయితే పర్త్లోనే లార్జెస్ట్ అండ్ బ్యూటిఫుల్ పార్క్. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో కూడా పెడతా వీడియో, డోంట్ మిస్ దాట్. మనం ఫస్ట్ వాక్ చేస్తుంటే ఒక టవర్ లాగా ఉంది కదా, దీని స్టేట్ వార్ మెమోరియల్ అంటారు. దిస్ ఈస్ అ ట్రిబ్యూట్ ఫర్ ఆస్ట్రేలియన్ సోల్జర్స్. ఎవరైతే వరల్డ్ వార్ 1, 2లో వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారో వాళ్ళ కోసం. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్లేమ్ ఆఫ్ రిమెంబరెన్స్. ఇది కంటిన్యూస్గా బర్న్ అవుతూనే ఉంటుంది. ఇది ఒక సింబల్ లాగా, ఒక గుర్తులా, రెస్పెక్ట్ లాగా ఈ సోల్జర్స్ కోసం. ఇక్కడ మీరు 4 ఫ్లేమ్స్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఫ్లేమ్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ ఈజ్ నేవీ, సెకండ్ ఈజ్ ఆర్మీ, థర్డ్ ఈజ్ ఎయిర్ ఫోర్స్, అండ్ ద లాస్ట్ ఈజ్ ఉమెన్ సర్వీస్. నైట్ టైం అయితే ఈ పార్క్కి రావడానికి మెయిన్ రీజన్ ఈ వ్యూ కోసమే. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ బొటానికల్ గార్డెన్స్ కూడా ఉంటుంది. ఈజీగా ఒక 2 hours అయితే పడుతుంది మొత్తం పార్క్ తిరగడానికి. నైట్ అయితే జస్ట్ బ్యూటిఫుల్ సిటీ లైట్స్ కోసమే వస్తాము. ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుంది పార్క్, బొటానికల్ గార్డెన్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.